వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేషనల్ హీరో అని గుంటూరు జిల్లా మహిళలు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి, రాష్ట్రాన్ని పాలించాలంటున్న మహిళలతో మా కరెస్పాండెంట్ యుగంధర్ మరిన్ని వివరాలు అందిస్తారు. పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి సామాన్య మహిళలు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి పాదయాత్ర ఎలా సాగుతుంది, పాదయాత్రపై వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, ఈరోజు పాదయాత్ర మొత్తం మీరు వెళ్తున్నారు కదా, మీ నియోజకవర్గం గుండా ఆమె ప్రయాణం చేస్తుంది కదా, మీకేమనిపిస్తుంది, ఎలా ఉంది? మాకేమనిపిస్తుంది, మా బాగానే ఉందండి. మాకు వైఎస్ గారు ఉన్నంతకాలం ఇబ్బందులు అంతా బాగుంది. వాళ్ళంతా మంచి చేస్తున్నారని చెప్పేసి ఆయన అట్నన్నగానే ఆయన లేకుండా చేశారు మాకు. ఇప్పుడు ఆయన లేకుండా మాకు అంత లోటు పట్ల అంత ఇదిగానే ఉంది, బాధగానే ఉంది. మాకేమీ రానిట్లేదు, ఒక లోన్లు కానీ ఏమీ కూడా రానిట్లేదు. ప్రభుత్వం అట్లా చేస్తుంది మమ్మల్ని. మేమందరం మా జగనాన్ని గెలిపిస్తాం, మా జగనాన్ని గెలిపించి మన్నం తెచ్చుకుంటాము. మనం ఏం చేస్తాడు? మా అమ్మకు క్యాన్సర్ చంపితే పక్క తీసుకెళ్తే 3 లక్షలు అవుతాయి అన్నారు. ఈ వైఎస్ ద్వారాగా గుంటూరులో చేర్పించాం. చేర్పితే రూపాయి కట్టకుండా క్యాన్సర్ జబ్బు నయం అయిపోయింది. మా అమ్మకి శుభ్రం తగ్గిపోయింది. నాకు అప్పటి నుంచి మాకు జగన్ అంటే మాకు ప్రేమ. మా అబ్బాయికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అన్నారు. ఆ అబ్బాయికి 15,000 20,000 అయినా కానీ చేయమన్నారు. చేయమంటే అప్పుడు ఆరోగ్యశ్రీ టైం పథకం మీద ఉంది కదా, ఉంటే తీసుకెళ్ళాక అమ్మతో తెచ్చుకొని ఆ హాస్పిటల్ కాదని వేరే హాస్పిటల్ తీసుకెళ్లి కిడ్నీలో రాళ్ళు చూపించారు. మా అబ్బాయి బాగున్నాడు ఇప్పుడు. అందుకని ఆయన మీద అభిమానం చేత నేను కూలి మానుకొని వచ్చా. మా బావ కూతురే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తో బతికింది. 3 లక్షలను పాల్గొన్నారు. కమ్మలో ఆపరేషన్ అయింది, బతికింది. మాకు అదే సంతోషంగా ఉంది. అందుకే మేము పని మానుకొని రావాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు కూడా షర్మిల గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే హీరో ఆఫ్ ది నేషన్ అండి. ప్రపంచ చరిత్రలోనే మరి వీళ్ళు సృష్టిలోనే వీళ్ళు చరిత్ర సృష్టించారు. సాధారణ జనంతో మమేకమయ్యి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా షర్మిలమ్మ సాధారణ జనంతో కనెక్ట్ అవుతున్నటువంటి విధానమే పార్టీకి ఎంతగా ఆదరణ తెచ్చిపెడుతుందనేది అభిప్రాయపడుతున్నారు.